18వ శతాబ్దంలో కెనడాకి చెందిన ఓక్ దీవిలో సముద్రపు దొంగలు భారీగా నిధులను దాచారనే విషయం బయటకొచ్చింది. కానీ ఆ దీవిలో సముద్రపు దొంగలు నిధిని ఎక్కడ దాచారన్నది ఎవ్వరికీ తెలియలేదు. నిధులతో పాటు ఎంతో విలువైన కళాఖండాలను కూడా వారు దాచిపెట్టారని తెలిసింది. వాటిలో షేక్స్పియర్ రాసిన హోలీ గ్రెయిల్ లేదా ఆర్క్ ఆఫ్ ది కోవెనెంట్ కూడా ఉందని తెలిసింది. కొన్ని ఏళ్లుగా వేర్వేరు ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా రకరకాల వస్తువులు లభించాయి. ఆ వస్తువులను కార్బన్ డేటింగ్ చేయగా వాటిలో కొన్ని వస్తువులు వందల ఏళ్ల నాటివని తేలింది. కానీ అసలు నిధి ఎక్కడుందో మాత్రం తెలియలేదు. చాలా మంది ఆ నిధి కోసం ఏళ్లుగా శ్రమించారు, కానీ ఎవ్వరికీ దొరకలేదు. ఆ నిధి దొరికితే ప్రపంచంలోనే అత్యంత సంపన్నులం అవుతామని భావించి చాలా మంది ఓక్ దీవికి వెళ్లి ఏళ్ల తరబడి తవ్వకాలు చేసేవారు. కానీ ఏమి దొరక్క నిరాశతో వెనుతిరిగేవారు. మరికొందరు గ్రూపుగా వచ్చి అక్కడే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని తవ్వకాలు జరిపేవారు. అయినా నిధి ఎక్కడుందో వాళ్ళు కనిపెట్టలేకపోయారు. మొదట్లో పరిశోధకులు తవ్విన బావిలాంటి గొయ్యిని ది మనీ పిట్ అని పిలుస్తారు. అక్కడి వారు చెప్పుకునే దాని ప్రకారం నిధి కోసం వెతికే వారిలో 7 చనిపోయాక నిధి దొరుకుతుంది అనే నమ్మకం ఒకటి ఉంది. ఇప్పటి వరకు 6 చనిపోయారు. సో నెక్స్ట్ ఎవరు చనిపోతారు? వారు చనిపోయాక నిధి దొరుకుతుందా అనే ప్రశ్నలు అందరిలో ఆసక్తిని రేపుతున్నాయి. అసలు ఈ నిధిని ఎవరు దాచారు, ఎందుకు దాచారు అని తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఈ ప్రపంచంలో గుప్త నిధుల ప్రదేశాలు చాలా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది నిధుల కోసం పాత కట్టడాల దగ్గర అక్రమ తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. అయితే ఓక్ దీవిలో నిధి అంతా ఇంతా కాదు, కుప్పలుగా ఉందనే నమ్మకం ఉంది. ఈ ఓక్ దీవి అమెరికా పక్కన సముద్రంలో ఉంది. పూర్వం సముద్రపు దొంగలు నౌకల్లోకి అక్రమంగా ప్రవేశించి వాటిలో ప్రయాణించే వారి దగ్గర నుంచి భారీగా డబ్బు, నగల వంటివి లాక్కునేవారు. అలా తాము కొల్లగొట్టిన నిధులను పూర్తిగా సముద్రంలో ఉన్న ఓక్ దీవికి తీసుకువెళ్లి దాచేవారు. ఇలా కొన్నేళ్లుగా చేశారని చెబుతారు. అందువల్ల ఆ నిధి ఓ కొండలా భారీగా ఉంటుందనే నమ్మకం ఉంది. డబ్బు, నగలు మాత్రమే కాదు, అత్యంత విలువైన కళాఖండాలని కూడా సముద్రపు దొంగలు అక్కడ దాచిపెట్టారని అంటారు. అలా ఆ దీవి ప్రత్యేకంగా నిలిచింది. ఓక్ దీవిలో భారీగా నిధులు ఉన్నాయనేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. 1701లో కెప్టెన్ కిడిత్ నౌకలో ప్రయాణించిన ఓ నావికుడు ఆ దీవిలో 20 కోట్ల విలువైన నిధులను దాచినట్లు చెప్పి చచ్చిపోయాడు. దాంతో అతనే కాక ఇంకా చాలా మంది అక్కడ నిధులు దాచారని ప్రజలు చెప్పుకోవడం ద్వారా ఇలాంటి ప్రచారం జరుగుతుంది. అయితే అక్కడ ఇన్నాళ్ళు తవ్వకాలు జరిపిన వారికి దొరికిన అరుదైన వస్తువుల ఆధారంగా అక్కడే సముద్రపు దొంగల నిధులు ఉండొచ్చనే నమ్మకం బలపడింది. దానికి తోడు 1799లో డేనియల్ మెక్ గిన్నిస్ అనే వ్యక్తికి ఓ చిన్న గొయ్యిలో కొన్ని నిధులు దొరికాయి. దాంతో ఆ గొయ్యిని మరింత తవ్వితే నిధులు దొరకొచ్చు అనుకున్నాడు. మరో ఇద్దరితో కలిసి 30 అడుగులు తవ్వినా ఏమీ దొరక్కపోవడంతో ఆ గొయ్యిని అలా వదిలేశారు. మళ్ళీ 1802లో ఆన్స్లో కంపెనీ రంగంలోకి దిగింది. అంతకు ముందు తవ్వి వదిలేసిన గొయ్యిని ఆ కంపెనీ ఏకంగా 86 అడుగుల దాకా తవ్వించింది. కానీ వారికి బొగ్గు, కొబ్బరి పీచు, కొన్ని సింబల్స్ ఉన్న ఓ భారీ రాయి లభించాయి. గొయ్యిని 86 అడుగుల వరకు తవ్వినప్పుడు నీటి ప్రవాహం వచ్చింది. ఇక తవ్వడానికి వీలు లేకుండా పోయింది. పైగా అప్పటి వరకు చేసిన ప్రయత్నం వృధా అయ్యిందే తప్ప నిధి దొరకలేదు. ఇక 1849లో ది ట్రూరో కంపెనీ రహస్యంగా తవ్వకాలు మొదలుపెట్టింది. ఆ 86 అడుగుల కంటే లోతుగా తవ్విద్దామనుకుంది. మామూలుగా కుదరకపోవడంతో 5 బోర్ హోల్స్ వేసింది. 98 అడుగుల లోతుకి తవ్వినప్పుడు ఏదో లోహం వారికి లభించింది. కానీ అది నిధి కాకపోవడంతో ప్రయత్నాలు విరమించింది. పాత గొయ్యితో ఫలితం లేదనుకున్న ట్రూరో కంపెనీ మరో చోట 109 అడుగుల లోతు వరకు గొయ్యి తవ్వించింది. అక్కడ కూడా సముద్ర నీరు గొయ్యిలో కనిపించింది. ఇక్కడ ప్రయోజనం లేదనుకున్న ఆ కంపెనీ మరో చోట ప్రయత్నించగా అక్కడ వెంటనే సముద్రపు నీరు వచ్చేసింది. అయినా పట్టువదలని ఆ కంపెనీ 4వ ప్రయత్నంగా మరో చోట 118 అడుగుల లోతు వరకు గొయ్యిని తవ్వించింది. అక్కడ కూడా సముద్రపు నీరు కనిపించడంతో 1851లో తన ప్రయత్నాలను ఆపేసింది. ఆ తర్వాత కొన్ని కంపెనీలు వేర్వేరు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపించాయి. ది ఓక్ ఐలాండ్ అసోసియేషన్ అనే కంపెనీ 88 అడుగుల గొయ్యి తవ్వించింది. ఆ తర్వాత మరో 105 అడుగుల గొయ్యి తవ్వించింది. 1861లో ఓ పంప్ ఇంజన్ బాయిలర్ పేలిపోవడంతో 6 చనిపోయారు. ఆ తర్వాత ఆ కంపెనీ కూడా నిధుల కొరతతో అన్వేషణను ఆపేసింది. ఆ తర్వాత కూడా మరిన్ని కంపెనీలు వేర్వేరు చోట్ల తవ్వాయి. నిధి అన్వేషణలో భాగంగా 7 చనిపోతే అప్పుడు నిధి దొరుకుతుందని ప్రచారం ఉంది. నిధి నిజంగా ఉంటే ఇప్పటి ధరల ప్రకారం దాని విలువ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. అందుకే ఇప్పటికీ అక్కడ నిధి ఉంటుందనే నమ్మకంతో పరిశోధకులున్నారు.
చూసారుగా, ఇదే ఓక్ ఐలాండ్ మిస్టరీ. నచ్చితే ఒక లైక్ చేయండి.